ఓం గణేశాయ నమః. మన వీడియోను వీక్షిస్తున్న సమస్త ప్రేక్షకులపై మన శ్రీమహాగణపతి ఆశీర్వాదం ఉండాలని, అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈరోజు ధనుస్సు రాశి వారి స్వభావం, జీవనశైలి, వారు ఎలా జీవిస్తారు, వారికి ఎలాంటి జీవితం ఇష్టం, వారు ఏమి చేస్తే ఎలాంటి లాభం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ధనుస్సు రాశివారు ఎలా ఆలోచిస్తారు, వారు ఎలా జీవిస్తారు, వారికి ఏమి చేరడం ఇష్టం, ఏమి ఇష్టం ఉండదు అనే విషయాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశివారు చాలా మంచి మనస్సున్నవారు, నిజాయితీగా మాట్లాడేవారు. వీరికి అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. చాలా నేరుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. స్వేచ్ఛను చాలా ఇష్టపడతారు. ఫ్రీగా ఉండటం ఇష్టం. నియమాలు, బంధనలు వీరికి ఇష్టం ఉండవు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు, ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. సాహసభరితమైన జీవితం ఇష్టపడతారు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తారు. కష్టాల్లో కూడా నవ్వును కనుగొంటారు. స్నేహితుల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు. పెద్ద మనస్సుతో సహాయం చేస్తారు. కొన్నిసార్లు చాలా నేరుగా మాట్లాడటం వల్ల ఇతరులను బాధపెట్టవచ్చు. కొంచెం ఓపిక తక్కువగా ఉండవచ్చు. ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండటం ఇష్టముండదు. వీరి జీవితం సాధారణంగా ఎత్తుపల్లాలతో ఉంటుంది. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు. కానీ తర్వాత విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువ. తమ కష్టపడి పని చేయడం ద్వారా ముందుకు వస్తారు. అదృష్టం కూడా కొన్నిసార్లు వీరికి సహాయపడుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలను వెతుకుతుంటారు. ఒకే పని చేస్తూ త్వరగా బోర్ ఫీలవుతారు. వ్యాపారం లేదా స్వంత పని వీరికి బాగా సరిపోతుంది. క్రియేటివ్ ఫీల్డ్, ట్రావెల్, టీచింగ్ వీరికి మంచివి. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కానీ తమ స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టముండదు. తమ భాగస్వామి నుండి అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. సంబంధంలో నిజాయితీ మరియు నమ్మకం ముఖ్యమని భావిస్తారు. జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. ఎప్పుడూ ముందుకు వెళ్లాలని అనుకుంటారు. ఒకే చోట ఉండటం ఇష్టముండదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు. మొత్తంగా ధనుస్సు రాశివారు స్వతంత్ర, సాహసిక, నిజాయితీగల మరియు పెద్ద కలలు కనేవారు. కష్టాలు వచ్చినా చివరికి విజయం సాధించే శక్తి వీరిలో ఉంటుంది. ఇంతవరకు ధనుస్సు రాశివారి స్వభావం మరియు జీవనశైలి. ఇప్పుడు డబ్బు మరియు మనశ్శాంతి కోసం ఒక ప్రత్యేకమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఫ్యామిలీ జీవనజ్యోతి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లాభాలు: రోజువారీ రాశిఫలం ముందుగా తెలుసుకోవచ్చు. డబ్బు, ఆరోగ్యం, శాంతి కోసం కొత్త ఉపాయాలు తెలుసుకోవచ్చు. జీవిత సమస్యలకు సులభ పరిష్కారాలు పొందవచ్చు. అదృష్టాన్ని పెంచే రహస్యాలు తెలుసుకోవచ్చు. పాజిటివ్ మార్గదర్శనం పొందవచ్చు. మా జీవనజ్యోతి ఛానల్ మీ జీవితానికి వెలుగును తీసుకురావడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. బెల్లం ప్లస్ యాలకులు ప్లస్ తులసి ఆకులు ఉపాయం. అవసరమైన వస్తువులు: బెల్లం 1 చిన్న ముక్క, యాలకులు 2, తులసి ఆకులు 3. విధానం: గురువారం లేదా శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రారంభించండి. ఒక శుభ్రమైన పాత్రలో బెల్లం ప్లస్ యాలకులు ప్లస్ తులసి ఆకులు పెట్టండి. దీన్ని దేవుడి ముందు ఉంచండి. ఓం శ్రీ మహాలక్ష్మయే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. తర్వాత ఏమి చెయ్యాలి? ఈ మిశ్రమాన్ని పచ్చని గుడ్డలో కట్టండి. దాన్ని మీ పర్స్ లేదా డబ్బు ఉంచే చోట ఉంచండి. ఫలితాలు: డబ్బు ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. మనస్సుకు శాంతి లభిస్తుంది. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ముఖ్య సూచనలు: ప్రతి 11 రోజులకు ఒకసారి మార్చండి. పాతదాన్ని చెట్టు కింద ఉంచండి, విసరేయవద్దు. విశ్వాసంతో చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. నమ్మకం చాలా ముఖ్యం. అందరికీ శుభం కలగాలి.